హిమాలయాల్లో 19,000 అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి రోడ్డు మీద బైక్ రైడ్ చేశారు. హారిక గారు భయపడలేదా ఒక్కరే? సో చేయగలనా లేదా అని ఒక థాట్ ఉంది. ఉమింగ్లా పాస్ అనేది ప్రతి బైకర్ డ్రీమ్ డెస్టినేషన్. లదాఖ్ లో మొత్తం రెంటల్ కి హిమాలయనే దొరుకుతుంది, రాయల్ ఎన్ఫీల్డ్. అట్లీస్ట్ ఒక మిడ్ వే వరకు వెళ్ళొద్దాం. ఆ హైట్ లో బైకింగ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, కోల్డ్ విండ్స్ ఉంటాయి, చాలా హార్ష్ ఉంటుంది ఆ క్లైమేట్. సో ఆ వెళ్లే క్రమంలో ఏదన్నా ఇబ్బంది పడ్డా? కాఫీ ఆర్డర్ చేసి ఇలా ఆ కప్పు ఎత్తాలి అని చూస్తే అవ్వట్లేదు నా వల్ల. ఈ చెయ్యి జామ్ అయిపోయింది ఆ చలికి, ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ కి. రోడ్ బాగుంటుంది, అటు ఇటు ఇసుక ఉంటుంది అనమాట. టైర్ కి ఒక 5 to 10 feet వరకే చూసుకుంటూ నడిపాను అనమాట, గుర్రన్ లాగా. కంట్రోల్ అయ్యే ఛాన్సే లేదు, స్కిడ్ అయిపోయింది. అంటే పడిపోయింటే లోయలో పడిపోయింది. ఆ లోయ అంచుకెళ్ళి నిల్చుని కింద చూశాను. అప్పుడు మాత్రం తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు బైక్ రైడర్. హిమాలయాల్లో 19,000 అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి రోడ్డు మీద బైక్ రైడ్ చేశారు. హారిక గారు చాలా కష్టపడి ఉంటారు. అంటే అక్కడ ట్రావెల్ చేయాలంటేనే చాలా ఇబ్బంది. అలాంటిది మీరు సింగిల్ గా ఎలా బైక్ రైడ్ చేశారు? ఈ ట్రిప్ లో బైక్ రైడింగ్ చేస్తాను అని అనుకుని అయితే వెళ్ళలేదు అక్కడికి. నేను నా ఫ్రెండ్ లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే తను ఒక కంపెనీలో HR అవ్వడం వల్ల ఓన్లీ 12 days లీవ్ వచ్చింది. నేను టోటల్ 24 days ట్రిప్ పెట్టుకున్నా. తను 12 days అయిపోయాక వెళ్ళిపోయింది. ఇంకో 12 రోజులు ఉన్నాయి. ఉమింగ్లా పాస్ అనేది ప్రతి బైకర్ డ్రీమ్ డెస్టినేషన్. సో చేయగలనా లేదా అని ఒక థాట్ ఉంది. సరే, బైక్ రైడింగ్ వచ్చు అండ్ మోర్ ఓవర్ లదాఖ్ లో మొత్తం మీకు ఎక్కువ రెంటల్ కి హిమాలయనే దొరుకుతుంది, రాయల్ ఎన్ఫీల్డ్. బికాజ్ ఇట్స్ మేడ్ ఫర్ దోస్ టెరైన్స్. సో హిమాలయన్ నడపడం అలవాటు ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక మిడ్ వే వరకు వెళ్ళొద్దాం. సో నెక్స్ట్ టైం నేను ప్రాపర్ గా ఉమింగ్లా పాస్ బైకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది కదా, బెటర్ ప్రిపేర్ అయి రావచ్చు. ఈ థాట్ తో వెళ్ళాను. అసలు ఉమింగ్లా చేరుతాను అన్న మైండ్, అసలు ఆ పాయింట్ మైండ్ లో లేదు. ఎంత దూరం వరకు వెళ్ళగలిగితే ఎస్, అంటే అట్లీస్ట్ ఆ హైట్ లో బైకింగ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. సో మన హెల్త్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఈవెన్ సమ్మర్స్ లో కూడా కోల్డ్ విండ్స్ ఉంటాయి, చాలా హార్ష్ ఉంటుంది ఆ క్లైమేట్. సో ఇవన్నీ తట్టుకొని బైకింగ్ చేయగలనా లేదా అది చూసుకుందాం ఫస్ట్ అని అలా స్టార్ట్ చేశాను. అనుకోకుండా వెళ్ళి ఇంకా ఉమింగ్లా రీచ్ అయ్యాను. సో ఆ వెళ్ళే క్రమంలో ఏదన్నా ఇబ్బంది పడ్డారు? ఒక 2 చోటల, యాక్చువల్లీ 3 గట్టిగా చెప్పాలంటే. ఫస్ట్ హాన్లే అనే ఒక రోడ్ ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఇస్రోది ఆస్ట్రోనామికల్ సెటప్ ఉంది. ఇండియాస్ క్లియరెస్ట్ స్కైస్. చాలా మంది స్టార్ గేజింగ్ కోసం వెళ్తారు ఆ ఊరికి. సో ఆ ఊరు రోడ్ బాగుంటుంది, అటు ఇటు ఇసుక ఉంటుంది అనమాట. ఫైన్ శాండ్ వచ్చి రోడ్ మీద పడిపోతుంది. సో ఒక 10-15 feet మొత్తం ఇసుక ఉండింది. నేను టర్న్ 30-40 స్పీడ్ లోనే ఉన్నా, కానీ టర్న్ తీసుకునేసరికి ఇసుక, ఇంకా కంట్రోల్ అయ్యే ఛాన్సే లేదు, స్కిడ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ పడిపోయాను. ఇంకా అయిపోయిందిరా ఈ రోజు అనుకునే టైంలో ఐ డోంట్ నో ఎలానో మేనేజ్ చేసి పడిపోకుండా ఆపగలిగాను లాస్ట్ సెకండ్ లో. పడిపోయింటే లోయలో పడిపోయింది? లేదు, హాన్లే లోయ కాదు, ఇది నార్మల్ రోడే. కాకపోతే కొంచెం ఒక 10 feet అటు ఇటు కొంచెం ఉంటుంది, అంతే. పాయింట్ 2 వచ్చేసి నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంది. యా, సో హాన్లే నుంచి ఉమింగ్లా వెళ్ళాలంటే ఒక కొండ ఎక్కి దిగాలి. ఎక్కేసాను. ఎక్కడం కూడా బైక్ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ కంటే ఎక్కువ వెళ్ళలేం మనం. దిగేటప్పుడు జస్ట్ ఆ రోడ్, ఆ మెలికలు, డైరెక్ట్ లోయ. అది నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ వల్ల అసలు అది ఇంకా ఇలా డౌన్ అవ్వాలి అన్ని ఇలా జిగ్జాగే ఉంటుంది, కానీ మొత్తం పక్కన లోయే. ఏమాత్రం తేడా అయితే పడిపోతారు. కుదరట్లేదు అని బైక్ పక్కన పార్క్ చేసి ఆ లోయ అంచుకెళ్ళి నిల్చుని కింద చూశాను. ఆ విజువల్ కొంచెం మైండ్కి ఎక్కాలి, భయపడొద్దు అని. సరే, ఇలా వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు మాత్రం తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది ఆ భయానికి. ఇంకా కష్టం అనుకున్నారు? యా, ఇంకెక్కడా అనిపించలేదు, కానీ అబ్బాయి ఎందుకు వచ్చాను అనిపించింది. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి మీరు? లేటు ఉమింగ్లా టు అండ్ ఫ్రో ఆల్మోస్ట్ ఒక 750 kilometers వస్తుందండి. 750 అప్ అండ్ డౌన్. సో ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళాక ఇంకా ఆగిపోదాం అనుకున్నారు? ఇంకొక 60-70 kilometers ఉంది అనంగా అంతవరకు వెళ్ళారు. ఎస్, ఆ లోయ అక్కడే వస్తుంది అనమాట. సరే, ఇంతవరకు వచ్చి వెళ్ళడం
వెనక్కి తిరగడం కరెక్ట్ కాదు అని బైక్ ముందు టైర్ ఉంటుంది కదా, టైర్ కి ఒక 5 to 10 feet వరకే చూసుకుంటూ నడిపాను అనమాట దిగేటప్పుడు. అటు ఇటు చూడకుండా అస్సలు స్ట్రైట్ గా కూడా చూడకుండా గుర్రంలాగా ఓన్లీ ముందు మాత్రమే చూస్తూ డ్రైవ్ అంతే. చేశారు. అలా ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ లెక్క చేశారు? పెట్టుకోలేదు అసలు, ఆ భయానికి అసలు సుమారుగా. లెక్క పెట్టుకోలేదు. ఒక ఈజీలీ ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. 40 కిలోమీటర్లు అలాగే కేవలం 10 అడుగుల దూరం మాత్రమే చూస్తూ వెళ్ళారు. సో అక్కడ ఒక క్యాఫెటేరియా ఉంటే వెళ్ళి క్యాఫెటేరియాలో కాఫీ ఆర్డర్ చేసి ఇలా ఆ కప్పు ఎత్తాలి అని చూస్తే అవ్వట్లేదు నా వల్ల. ఈ చెయ్యి జామ్ అయిపోయింది ఆ చలికి, ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ కి. సో ఇలా ఫ్రీగా మూమెంట్ లేదు, చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంది, ఆ పట్టు లేదు. సో అప్పుడు మాత్రం భయం వేసింది, ఎందుకంటే దిగేటప్పుడు మొత్తం బ్రేక్స్ యూస్ చేయాలి ఈ హ్యాండ్. సో ఇక్కడ నాకున్న బ్లెస్సింగ్ ఆర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను ఒక ఆక్యుపంచరిస్ట్. ఓకే. సో నా రైడర్స్ జాకెట్ లో నా ఆక్యుపంచర్ కిట్ ఉంది. సో ఇది జామ్ అయిన వెంటనే ఇంకా ఒక 5-10 minutes పక్కన కూర్చుని ఆ సూదులు తీసుకొని పొడుచుకోవాల్సిన పాయింట్స్ పొడి చేసుకుంటే ఇన్స్టెంట్ గా ఒక 20-30% రిలీఫ్ వచ్చింది. Recover కాబట్టి Hmm. ఐ వాజ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే యూజ్ చేయలేకపోయాను, Hmm. బట్ కొంత బెటర్. ఎక్కడం కంటే దిగడం చాలా టైం తీసుకున్నాను నేను. హారిక So, గారు భయపడలేదా? ఒక్కరే మీతో పాటు ఎవరన్నా ఉన్నారా? అందులో లేదు, మహిళ? ఇలాంటి వాటికి పెద్ద భయం ఉండదండి, ఎందుకో కొంచెం ధైర్యం ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటిల్లో. ఐ ఫీల్ ఇన్ ఇండియా లదాఖ్ ఇస్ ద సేఫెస్ట్ స్టేట్ ఫర్ విమెన్. Oh. సో దాని వల్ల ధైర్యం చేయగలిగాను. వేరే స్టేట్స్ లో అయితే మేబీ చేయలేనేమో, బట్ అక్కడ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. ఆ జనాలను చూసాను, దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ డీసెంట్. సో జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేరు. అస్సలు మర్చిపోలేను. ఎందుకు అంటే మనం సోలోగా ట్రావెల్ చేస్తే వాట్ ఎవర్ వీ నో అబౌట్ అవర్ సెల్ఫ్, మనకి తెలియని ఒక కొత్త మనిషి మనకి పరిచయం అవుతారు. ఎందుకంటే ఇంట్లో మన కంఫర్ట్ జోన్ లో ఉండి ఆలోచించే విధానం వేరే, వేరే తెలియని ఒక రాష్ట్రంలోనో దేశంలోనో అనుకోని పరిస్థితులు ప్రమాదాలు ఎదురైతే మనం ఏంటి, మనకి మనం తెలిసొస్తుంది వాట్ ఆర్ వి అని. సో నాకు అది నచ్చింది. ఫైనల్లీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రైడ్ అయితే ఫినిష్ చేశారు. ఎస్, ఐ థింక్ దిస్ విల్ బి వెరీ డియర్ టు మై హార్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.